కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటేమో సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోయిన ఘటన ఒకటైతే అది మర్చిపోక ముందే మళ్ళీ ఏకంగా ఈ సొరంగం పనులు కుప్పకూలిపోవడం దాంట్లో 8 మంది దాదాపుగా ఆశలైతే గల్లంతే ఆశలైతే లేవనేటువంటి చెప్తున్నారు. బట్ వాళ్ళందరూ క్షేమంగా రావాలని మనం కోరుకుందాం. ఇదంతా సర్కారు నిర్లక్ష్యంగా ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అతి జుగుప్సాకరమైన విషయం ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న పని. ఇవాళ ఆయన ఎమ్మెల్సీ ప్రచారానికి ఏమొచ్చిందండి? ఎందుకు ఉంటున్న ఘటనాస్థలికి నువ్వు అక్కడికి పోయి మాట్లాడటానికి ఎందుకు నీకు భయం అవుతుంది? అసలు సమీక్ష లేదు ఇంతవరకు. ఏమనాలి నిన్ను? అసలు మానవత్వం ఉన్న ముఖ్యమంత్రివేనా? అసలు మనిషివేనా నువ్వు అని డౌట్ వస్తుంది. ఎన్నికల ప్రచారం అంటే రాజకీయమో అధికారం ఇదే ముఖ్యం. మీకు ఇక ఎంతసేపు ఉన్నా మీ పరమావధి ఏంటంటే ప్రజలను మోసం చేసేనా, ప్రజల ప్రాణాలు పోతున్నా, రైతులు 427 మంది చనిపోయినా, ఆటో కార్మికులు ఒక 100 మంది చనిపోయినా, ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు 56 మంది చనిపోయినా మీకు మాత్రం అధికారమే కావాలి. ఇక అధికారమే పరమావధిగా. మనుషులు చచ్చిపోయిన పరంలో మేము చంపననే చంపుతాం. మా జిల్లాలో 2 మంత్రులు నల్గొండల, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు. ఇక వెంకటరెడ్డి గారు అసలు ఇక నా ప్రాణం ఇది లేకుంటే నేను నా బాధ్యత నేను దగ్గరుండి ఇట్లని చిట్కలేసిండు మొన్న దాగి. అయా చిట్కలేసిన కూడా తాగేదా వేసిండు. దీనికోసం ఈ మిషన్ కోసం ఈ టీబీఎం మిషన్ కోసం అమెరికా పోయి దీన్ని వేగంగా మంచిగా సేఫ్టీగా నడిపేయడానికి కానీ అమెరికా పోయి మీటింగ్ పెట్టొచ్చుండ. అదొక వృధా ఖర్చు. ఇవాళ క్రికెట్ మ్యాచ్ చూస్తూ దుబాయ్లో ఎంజాయ్ చేస్తూ నైట్ వచ్చినట్టు ఇప్పుడు పోతారట్టుగా. అంటే క్రికెట్ మ్యాచ్లు ఇంపార్టెంట్, మీకు విలాసమైన జీవితం ఇంపార్టెంటు. ఆ జిల్లా మంత్రి గుండాలకు సిగ్గు లేదు, ముఖ్యమంత్రికి అసలే సిగ్గు లేదు. వ్యవహారం అయిపోయింది. ఇక్కడ సుంకిశాలకు సంబంధించి బ్లాక్ లిస్టులు పెట్టమంటే మొత్తం కూలిపోయింది. 100 కోట్ల నష్టం. దాని మీద మాట్లాడరు. మళ్ళీ ఆయనకి ఆ మెగా కృష్ణాడికే టెండర్లు. ఇప్పుడు కొడంగల్లో ఆయనకే, ఇక్కడిది ఆయనకే, రేపు జరగబోయే టెండర్లు అని ఆయనకు పొంగులేడు ఇద్దరు పంచుకోవడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కేవలం దీంట్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రజల ప్రాణాలన్నా కార్మికుల ప్రాణాలన్నా మాకు లెక్క లేదనే ముఖ్యమంత్రి మంత్రుల యొక్క విలాసమైన దుర్మార్గమైన ఏంటి అసలు మానవత్వం లేని అమానవీయ చర్య మనకు కనిపిస్తుంది.